అది 2022 అక్టోబర్ 2వ తారీఖు. అమెరికా నుంచి నాన్సీ పెలోసినా అనే ఒక వ్యక్తి తైవాన్కి రావటం అయితే జరిగింది. ఈమె అమెరికన్ స్పీకర్స్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మరియు గత 25 సంవత్సరాల నుంచి అమెరికా నుంచి వచ్చిన ఈమె చాలా ప్రెస్టీజియస్ వ్యక్తి మరియు ఈమె టీఎస్ఎంసీ కంపెనీ ఓనర్ మరియు దీంతో పాటుగా కరెంట్ సీఈఓతో కలవటం అయితే జరిగింది. ఈ విషయం కాస్త చైనాకి తెలియటం అయితే జరిగింది మరియు అప్పటి నుంచి చైనా ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు పడితే అప్పుడు తైవాన్ మీదకి వెళ్ళటం అయితే జరిగింది మరియు తైవాన్ ఎయిర్ స్పేస్లోకి వాళ్ళు ఎంటర్ అవటం అయితే జరిగింది. కాబట్టి ప్రతిరోజు 20 to 50 ఫ్లైట్స్ తైవాన్ చుట్టూరా తిరుగుతూ ఉండేవి. కాబట్టి ఎప్పుడన్నా సరే కూడా తైవాన్ మీద అటాక్ జరిగే పరిస్థితి ఉంది. వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 అప్పుడు చాలా క్రైసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవటం అయితే జరిగింది మరియు గ్లోబల్ ఎకనామీ అనేది కొలాప్స్ అవటం అయితే జరిగింది. చైనా గనక తైవాన్ దేశం మీదకి యుద్ధం గనక మొదలు పెట్టినట్లయితే కేవలం తైవాన్ మాత్రమే కాదు, తైవాన్ని నమ్ముకున్న చాలా కంట్రీస్ ట్రేడ్ పరంగా లాస్ అవ్వాల్సి ఉంటుంది. మరియు ఏ దేశం అన్నా సరే కూడా యుద్ధాలు జరిగేటప్పుడు ఆ దేశంతో ఎవరితో అయితే వ్యాపార సంబంధాలు ఉన్నాయో అవి కూడా దెబ్బతింటం అయితే జరిగింది. ఎగ్జాంపుల్గా మిడిల్ ఈస్ట్లో ఆయిల్ అనేది చాలా ఫేమస్ మరియు ఒక్కసారి కనుక ఆయిల్ సప్లై అనేది ఆగిపోతే ప్రపంచ ఎకనామీ అనేది పడిపోతుంది. వరల్డ్ వార్ 3 గనక స్టార్ట్ అవ్వాలంటే అది చైనా తైవాన్ మధ్యలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తైవాన్ అనేది చాలా చిన్న దేశం మరియు అలాంటప్పుడు చైనాకి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తైవాన్ మీద కలిగింది మరియు తైవాన్ మీద గనక చేస్తే తైవాన్ నమ్ముకున్న చాలామంది ఇంపోర్టర్స్ అనేవాళ్ళు ఒక్కసారిగానే గ్లోబల్ ఎకానమీ అనేది కొలాప్స్ అవుతుంది. అయితే తైవాన్ అనేది ఒక చిన్న దేశం మరియు అది ఒక చిన్న ఐలాండ్గా పోలుస్తారు. అయితే తైవాన్ అనేది ఒకప్పుడు 1894లో తైవాన్ అనేది చైనా దేశానికి చెందింది. 1895 అప్పుడు చైనాకి మరియు జపాన్ దేశానికి ఇద్దరి మధ్యలో యుద్ధం అనేది స్టార్ట్ అయింది మరియు జపాన్ దేశం చైనా మీదకి యుద్ధం మొదలుపెట్టింది మరియు తైవాన్ కూడా జపాన్లో భాగం కాబట్టి యుద్ధం చేసి తైవాన్ని సొంతం చేసుకుంది. జపాన్ దేశం తైవాన్ని ఎంతగానో డెవలప్ చేసింది మరియు తైవాన్లో ఉండే న్యాచురల్ రిసోర్స్ మొత్తాన్ని వాడుకుంది. ఇలాగా 1939 దాకా స్టార్ట్ అయింది. ఈ లోపల తైవాన్ అనేది డెవలప్ అవటం మొదలుపెట్టింది మరియు దీంతో పాటుగా రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు జరిగేటప్పుడు తైవాన్ని ఎలానా సరే కూడా ఓడించాలి అని చెప్పేసి జపాన్ కట్టిన అప్పుడు దాకా బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అన్నిటిని అమెరికా డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టింది. 1944 వచ్చేసరికి అమెరికా యుద్ధం మొదలుపెట్టి తైవాన్ మీదకి వెళ్ళటం అయితే జరిగింది. దీంతో జపాన్ ఓడిపోయింది కాబట్టి తైవాన్ని మళ్ళీ అలాగే ఇండిపెండెంట్ కంట్రీగా వదిలేయటం అయితే జరిగింది. అమెరికా, యూకే, చైనా కైరో కాన్ఫరెన్స్ అప్పుడు తైవాన్ అనేది చైనాలో భాగం కాబట్టి చైనాలో కలిపేయాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ అనేది డీల్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. 1945 అక్టోబర్ 25 అప్పుడు చైనాలో తైవాన్ కలిపేయటం అయితే జరిగింది మరియు చైనాలో ప్రధానంగా కొన్ని పార్టీస్ ఉండేది. అందుట్లో క్యుమింటాన్ పార్టీ ఒకటి మరియు ఈ పార్టీకి చైనా పార్టీకి అంటే కమ్యూనిస్ట్ పార్టీకి పడేది కాదు మరియు ఆ టైంలో క్యుమింటాన్ పార్టీ రూలింగ్లో ఉండేది. అప్పుడే ప్రపంచ యుద్ధం అనేది మొదలైంది. వరల్డ్ వార్ 2 అప్పుడు వీళ్ళు ఇంటర్నల్గా గొడవలు ఆపినా సరే కూడా వరల్డ్ వార్ 2 అయిపోయిన దాని తర్వాత 1949లో ఇంకా గొడవలు అనేవి కొనసాగుతూనే ఉంది. దీంతో ఎమ్మటనే ఆ పార్టీ అనేది తైవాన్లోకి వెళ్ళిపోయి చైనా వేరు మేమేరు అని చెప్పేసి చైనా తైవాన్ రెండు విడిపోవటం అయితే జరిగింది మరియు ఇక్కడ నుంచే చైనాకి తైవాన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది పెరగటం మొదలైంది. ఒకప్పుడు చైనాలో భాగమైన తైవాన్ ఇప్పుడు వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళు సొంతంగా రూలింగ్ చేసుకోవాలి అనుకొని ప్లాన్ చేసుకున్నారు. అయితే చైనా ఇప్పుడు కూడా హిస్టరీ చూపెట్టి తైవాన్ అనేది చైనాలో భాగం అని చెప్తుంది మరియు ఇప్పుడు దాకా తైవాన్ దేశం అనేది చాలా డెవలప్ అయింది. అంటే 1950s నుంచి తైవాన్ సొంతంగా డెవలప్మెంట్ మీదకి ముందుకెళ్ళిపోయింది మరియు తైవాన్ ఇప్పటికే చాలా హెవీగా డెవలప్ అవ్వటం అయితే జరిగింది మరియు చైనా నుంచి చాలా దూరంగా ఉంది మరియు దీంతో పాటుగా చైనా ఒక పాపులేషన్ 140 కోట్లు, తైవాన్ ఒక పాపులేషన్ 2.5 కోట్లు మాత్రమే. మరి చైనా ఎందుకు తైవాన్ని ఇప్పుడు కలుపుకోవాలి అనుకుంటుంది? మరియు మనం ప్రతిరోజు వాడే మొబైల్ ఫోన్స్ కనుక మనం చూసినట్లయితే ల్యాప్టాప్స్, టీవీస్ మరియు దీంతో పాటుగా గేమింగ్ కంప్యూటర్స్ అన్నిట్లో మీరు చూస్తే సెమీకండక్టర్ చిప్ అనేది ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది మరియు ఈ సెమీకండక్టర్ చిప్స్ అనేవి ఫ్యూచర్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ మరియు ఏఐ కూడా ఎక్కువగా ఈ చిప్స్ అనేవి వాడటం వల్లే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది మరియు ఎవరి దగ్గర అయితే ఈ చిప్స్ కంపెనీస్ అనేవి ఉంటాయో వాళ్ళే ఈ ప్రపంచంలో నెంబర్ 1 గ్రోయింగ్ కంపెనీగా మారబోతుంది మరియు వరల్డ్ ట్రేడింగ్లో కూడా తైవాన్ మీద ఆధారపడి చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి. ఒక 100 సంవత్సరాల క్రితం ఆయిల్ అమ్ముకొని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి ఇప్పుడు ధనిక దేశాలుగా మారటం అయితే జరిగింది. కాబట్టి ఫ్యూచర్ టెక్నాలజీ అయిన సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ చిప్స్ ఎవరి దగ్గర అయితే
ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ అనేవి ఉంటాయో మరియు ఆ దేశం అనేది చాలా ముందుకి ఎదగటం అయితే జరుగుతుంది. మరియు ఇది అప్కమింగ్ టెక్నాలజీ, ఇది ఫ్యూచర్లో చాలా బూమ్ అవటం అయితే జరుగుతుంది. ఈ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో చాలా కాస్ట్లీ మరియు దీని టెక్నాలజీ అనేది కూడా చాలా కష్టం. మరియు ఈ సెమీకండక్టర్ టెక్నాలజీ తయారు చేయడానికి ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది భూమి కింద మట్టి లోపల ఉండే సిలికాన్ అనేది వీళ్ళు ముందు సేకరించడం అయితే జరుగుతుంది. చాలా ప్రాసెస్ తర్వాత సిలికాన్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ఈ సిలికాన్ కారణంగానే TSMC కంపెనీ అనేది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయటం అయితే జరుగుతుంది. సుమారు వరల్డ్లో 60%కి కేవలం ఈ TSMC కంపెనీయే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసి సప్లై చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ TSMC మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా పెద్ద కంపెనీ మరియు ఇదే గ్లోబల్ మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా అమెరికా దేశానికి కావాల్సిన చిప్స్ అనేవి ఈ కంట్రీయే సప్లై చేయటం అయితే జరుగుతుంది. మరియు ఇది డిఫెన్స్లో కూడా ఎక్కువగా ఈ చిప్స్ అనేవి వాడటం అయితే జరుగుతుంది. మరియు ముఖ్యంగా మిసైల్ లాంచింగ్ టెక్నాలజీస్లో కూడా ఈ చిప్స్ అనేవి వాడటం వల్ల తైవాన్ దేశానికి ఎంతో రెవెన్యూ అనేది ప్రతి సంవత్సరం జనరేట్ అవటం అయితే జరుగుతుంది. మరియు తైవాన్ వరల్డ్ వైడ్గా గ్లోబల్ టెక్నాలజీ ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయితే చేయటం పెడతారు. కాబట్టి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో తైవాన్ని కొట్టే దేశం అయితే లేదు. కాబట్టి ఈ టెక్నాలజీ ఎలా అన్నా సరే కూడా సొంతం చేసుకోవాలని చెప్పేసి చైనా కలలకు అంటుంది. ఎందుకంటే ఒకసారి గనక చైనాకి తైవాన్ కంట్రీని ఆక్రమించినట్లయితే గ్లోబల్ ఎకానమీని చైనా రూల్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే చైనా అనేది ఎక్స్పోర్టింగ్లో చాలా ముందు ఉంది. మరియు ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా తైవాన్ని ఆక్రమించి ఎలానా సరే US కంటే ముందు ఎక్స్పోర్ట్ చేయాలి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చైనా దేశం అనేది నెంబర్ 1 ఎక్స్పోర్టర్గా మారాలి అనుకుంటుంది. మరియు ఇప్పుడు దాకా 1950s నుంచి చైనా ఎప్పుడైతే తైవాన్ని విడిచిపెట్టేసిందో తైవాన్ అమెరికాతో కలిసి చాలా డీల్స్ అనేవి క్లోజ్ చేసింది. ముఖ్యంగా టెక్ కంపెనీ అయిన యాపిల్, గూగుల్, ఎన్విడియా మరియు మిగిలిన గేమింగ్ కంపెనీస్ అన్నిటికీ చిప్స్ అనేవి TSMC అనే ఈ యొక్క కంపెనీయే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. దీన్నే తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ అని కూడా పిలుస్తారు. తైవాన్ దేశం చుట్టుపక్కల మొత్తం అమెరికా హై సెక్యూరిటీ పెట్టింది. 70 షిప్స్, 150 ఎయిర్ క్రాఫ్ట్తో ఎప్పుడు కడితే అప్పుడు తైవాన్ని కాపాడటానికి అమెరికా చూస్తుంది. మరియు అమెరికాకి తైవాన్ దేశం అనేది ఒక బేబీ లాంటిది. కాబట్టి తైవాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏమాత్రం చిన్న తప్పు జరిగినా సరే కూడా చైనా తైవాన్ని ఆక్రమించుకోవటం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే ప్రపంచ 3వ యుద్ధం రావటం అయితే కన్ఫర్మ్. ఎందుకంటే ఒక్కసారి కనుక గొడవ అనేది మొదలవుతే చైనాకి అమెరికాకి మధ్యలో చాలా పెద్ద గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో తైవాన్ దేశం పక్కకెళ్ళిపోతుంది మరియు అమెరికా దేశం మరియు చైనా దేశం రెండు కొట్లాడుకోవటం మొదలవుతుంది. మరియు చైనా తరపున చాలా దేశాలు మరియు అమెరికా తరపున చాలా దేశాలు అనేవి యుద్ధంలోకి ఇండైరెక్ట్గా పాల్గొంటాయి. మరియు అమెరికా మరియు చైనా ఒక 2 దేశాలు ఒక ఎకానమీ అనేది నాశనం అవుతుంది మరియు వాళ్ళ ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవటం అయితే జరుగుతుంది. ఒకవేళ చైనా గనక అమెరికాతో యుద్ధం చేయాల్సి వస్తే ఒకవేళ చైనా గెలిస్తే చైనా 2 పనులు అనేది చేస్తుంది. మరియు ఫస్ట్ సినారియోలో వచ్చేసి TSMC కంపెనీ అనేది మొత్తం డిస్ట్రాయ్ అయితే చేస్తుంది. మరియు సెకండ్ సినారియో వచ్చేసి TSMC కంపెనీని ఇంకా డెవలప్ చేసి ప్రపంచవ్యాప్తంగా చిప్స్ అనేవి ఎక్కువగా డెవలప్ చేస్తారు. ఒకవేళ TSMC కంపెనీని ఎమ్మటనే డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడితే అప్పుడే యాపిల్ మరియు దీంతో పాటుగా మిగిలిన టెక్ కంపెనీస్ మరియు మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా 95% లాసెస్ అనేవి చూసి అయ్యి ఎమ్మటనే గ్లోబల్ ఎకనామీలో డిస్ట్రాయ్ అవటం మొదలవుతుంది. అమెరికా దేశం మరియు వాళ్ళ కంపెనీస్ ఎకానమీ అనేది 95% వరకు పడిపోవటం అయితే జరుగుతుంది. మరియు ఒకవేళ TSMC కంపెనీని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి చైనా కనుక కొత్తగా డెవలప్ చేయాలనుకుంటే దాదాపు $500 బిలియన్ అనేది పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరియు దీని కారణంగా గ్లోబల్ వరల్డ్ మొత్తం ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది.